వచ్చేసి ఓట్లు తేడా వచ్చేసేసి వీళ్ళకి వేసేస్తారు అని నేను అనుకోను. రెండవది, తెలుగుదేశం సంస్థాగతంగా ఆల్రెడీ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కమ్యూనిస్టులు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ దాంట్లోనేమో వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు నిశ్శబ్దంగా తెర వెనకాల. అదే సందర్భంలో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇండిపెండెంట్గా. కాబట్టి అక్కడ ఇక అందులో కమ్యూనిస్టులు గ్రాడ్యుయేట్ దాంట్లో పెద్ద సీరియస్గా పోలేదు కదా. బేసిక్గా ఏమన్నా రాబోయే రోజుల్లో సీరియస్గా తీసుకుంటారని చూడాలి. సీరియస్గా తీసుకుంటే కమ్యూనిస్టులకి ఛాయిస్ ఉంటుంది, ఎందుకంటే ఇదే టీచర్లు గ్రాడ్యుయేట్స్గా చాలామంది ఉంటారు కాబట్టి. లేదు అంటే వర్కౌట్ కాదు, అది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ ఉంటుంది. మ్యాక్సిమం అడ్వాంటేజ్ తెలుగుదేశమే 2 సీట్లు కూడా గెలుచుకునేటటువంటి అవకాశమే ఉంటుంది నేను అనుకోవడం. అయితే అంటే అంత కూటమి గెలుపు అంత నల్లేరి మీద నడకేం కాదు అని అనుకోలేమా? ఈ ఇండిపెండెంట్ల వల్ల ఎఫెక్ట్ అవుతుందని అనుకోలేమా? ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంటే మాత్రమే సాధ్యం. నాకు తెలిసి 5-6 నెలల్లో 6-7 నెలల్లో తీవ్ర వ్యతిరేకత రాదు. ఇప్పుడు కొంత అసంతృప్తి స్టార్ట్ అయ్యింది, కొంచెం పెరిగింది కూడా. అయితే ఈ అసంతృప్తి ఎక్కువగా ఏ వర్గాల్లో ఉంది? పేదల్లో. ఆ వర్గం ఇక్కడ దీనికి ఓటింగ్కి సంబంధించినటువంటి వర్గం కాదు. ఇక్కడ వచ్చే వర్గం అంతా కూడా ఎడ్యుకేటెడ్ వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం పేదలకు ఇచ్చే ఉచితాలు నచ్చని వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం సంక్షేమ పథకాలు నచ్చని వర్గం. ఈ ఎడ్యుకేటెడ్ వర్గం వ్యవస్థీకృతమైనటువంటి మార్పులని అంగీకరించని వర్గం. వీళ్ళు సహజంగా జగన్ని వద్దనుకున్నటువంటి వర్గం, జగన్ పాలసీలని. చంద్రబాబు విధానం